సిఐడి మాజీ డీజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై అభియోగాలు నమోదు చేశారు. ఇక సోషల్ మీడియాలో సునీల్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రవర్తన నియమావళికి భిన్నంగా ఉన్నట్లు కూడా ప్రభుత్వం అభియోగ పత్రంలో పేర్కొంది. సునీల్ పై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన్ని బదిలీ చేసి వెయిటింగ్లో ఉంచినటువంటి ప్రభుత్వం 15 రోజుల్లోపు తనపై ఉన్నటువంటి అభియోగాలపై సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సిఐడి మాజీ డీజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై అభియోగాలు నమోదు చేశారు రఘురామకృష్ణరాజు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో గుంటూరు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో సునీల్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రవర్తన నియమావళికి భిన్నంగా ఉన్నట్లు కూడా ప్రభుత్వం అభియోగ పత్రంలో పేర్కొంది. సునీల్ పై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ని ప్రస్తుతం సెక్రటేరియట్ దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. చందు, గత వైసీపీ హయాంలో ఉద్యోగ ధర్మానికి విరుద్ధంగా ఉద్యోగ నియమాలకి వ్యతిరేకంగా వ్యవహరించిన కొందరు అధికారుల తీరుపై కూడా ప్రస్తుతం కూటమి సర్కార్ చర్యలు చేపడుతూ వస్తుంది. ఇందులో భాగంగా కూడా గత వైసీపీ హయాంలో సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి ఆయన సిఐడి చీఫ్ గా వ్యవహరించారు. ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన ఐపీఎస్ అధికారిగా సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు కూడా ఉద్యోగ నియమాలకు వ్యతిరేకంగా కూడా పలు కార్యక్రమాలు చేపట్టడం చెప్పి కూడా ఆయన అభియోగాలు ఉన్నాయి. ఇందులో భాగంగా అప్పుడు ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు పైన కూడా అతను అక్రమ కేసులు బనాయించి కూడా అతని కూడా కేసులు పెట్టడం చెప్పేసి అతను ఇప్పటికే గుంటూరు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. గుంటూరు నగరపాలెంలో కూడా అతనిపై సునీల్ పైన కూడా అతను రఘురామకృష్ణరాజు కేసు నమోదు చేశారు. దీనిపై కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తారు. అయితే జూలైలో ఈ కేసు నమోదైంది. అయితే జూలైలో సోషల్ మీడియా వేదిక కూడా ఐపీఎస్ సునీల్ కుమార్ తనని అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించింది. ఏదైతే సోషల్ మీడియా వేదిక కూడా సునీల్ కుమార్ కూడా అంటే ఉద్యోగ నియమావళికి వ్యతిరేకంగా కూడా అతను విమర్శలు చేసినట్టు కూడా ప్రభుత్వం పోలీసు అధికారులు గుర్తించారు. దీనిపైన కూడా అతనిపైన అభియోగాలు ఇప్పటికే పోలీసు అధికారులు నమోదు చేశారు. దీనిపైన ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గా ఉంది. అతను ఉద్యోగం నియమాలకు వ్యతిరేకంగా మాట్లాడడంలో అతనికి 10 రోజుల కూడా తన సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ అభియోగాలు ఏదైతే ఉన్నాయో దానిపైన సమాధానం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే సునీల్ కుమార్ కు నోటీసు జారీ చేసింది. ఇప్పటికే డీజీగా ఉన్న సునీల్ కుమార్ ని ఇప్పటికే ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టి అతను ప్రస్తుతం వీఆర్ లో వెయిటింగ్ లో ఉన్నాడు. అయితే ఏదైతే రఘురామకృష్ణరాజు పైన కూడా అతను వ్యతిరేకంగా మాట్లాడాడో దానిపైన కూడా సమాధానం ఇవ్వకుంటే మటుకు ఖచ్చితంగా అతని పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వము ఆ దిశలో కూడా చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.